సో రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలుగు వాళ్ళు ఇవాళ తెలంగాణలో అభివృద్ధి జరుగుతున్నది, ఏపీలో కూడా అభివృద్ధి జరుగుతుంది అనే విషయంలో మీరు ఏకీభవిస్తారా? డెఫినెట్లీ జరుగుతుంది. దాంట్లో అభివృద్ధితో పాటు కూడా ఇప్పుడు ఈ గ్లోబలైజేషన్ తర్వాత ఈ లోన్లు విపరీతమైన అప్పులు తీసుకురావడం, వాటికి ఇంట్రెస్ట్ చాలా భారం పెరిగిపోతుంది. అదొకటి. కరప్షన్ అబ్నార్మల్, అంటే చాలామంది ఛానల్స్ చేశాయి, వాళ్ళ పార్టీ వాళ్ళు చేసుకుంటున్నారు, ఇతరుల ఫీడ్బ్యాక్ వస్తుంది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వాళ్ళ సీఎంలకు ఇస్తున్నారు. నేను అనుకుంటున్నా 294 మంది మీద మోర్ దాన్ 220, 225 మీద ఈజీగా 175 అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేస్ దీంట్లో గెలవరు. వాళ్ళకి సీట్లు అక్కడ ఇక్కడ సిట్టింగ్ ఇస్తే మాత్రం దే విల్ నాట్ విన్ ద ఎలక్షన్స్. కానీ మరి కేసీఆర్ గారు ఆల్మోస్ట్ సిట్టింగ్లందరికీ అభయం ఇచ్చేసినట్టున్నారు కదా సార్. నరేంద్రన్ ఏం చెప్పాడో మనం కేసీఆర్ చూసాం. ఏం చేశాడు? ఆయన పాస్పోర్ట్ ఆయన మీద ఏం లేదు, కేసే లేదు. విజయశాంతిని 10వ చెల్లి అని రాఖీ కట్టింది మనం చూసాము. విజయశాంతిని ఎక్కడ మాట్లాడలేకుంటే ఏం చేశాడో చూసాము. సో ఎంతమంది మంత్రులు చేస్తా అని డయాస్ మీద చెప్పాడో మనం చూసాము. జిల్లాలో 17 మంది మంత్రులు ఉండగా, జిల్లాలో 2 ఉండగా ధర్మపురిలో పోయి ఒక 15 రోజులకే మంత్రి అవుతాడు ఈశ్వర్ అని చెప్పాడు. ఇక్కడ రవీంద్ర భారతిలో రసమై బాలకిషన్, అదే కరీంనగర్ జిల్లా, ఒక 20 రోజుల ముందు పోర్ట్ఫోలియో కానీ చెప్పాడు. ఎన్నికల ముందు ఎందరికి ఎమ్మెల్సీలు ఇస్తా అని చెప్పాడో బహిరంగ సభలో మనం చూసాము. మంత్రులు ఏ విధంగా చేస్తానో, సురేఖ లాంటి వాళ్ళని కూడా ఎంతమందిని చేస్తానో మంత్రులు మనం చూసాము. స్వామి గౌడ్ని మంత్రి అన్నాడు, శ్రీనివాస్ గౌడ్ని మంత్రి అన్నాడు, సురేఖని మంత్రి అన్నాడు. ఇచ్చారా? తో ఇవన్నీ ఏదైతున్నదో ఆయన రేపు నెంబర్ ఆఫ్ సర్వేలు చేసుకుంటుండ్రు. నాకుండే పరిజ్ఞానం, అతనుండే లైఫ్ స్టైల్ అంటే పొలిటికల్ స్టైల్ కానీ, ఆయనకు ఎన్నికలు కొట్లాట పంచాయతీ ఉండాలి ఖచ్చితంగా. ఎనీ మూమెంట్ అంటే ఒక 1 year ముందన్న అతను ముందస్తు ఎన్నికలకు పోతాడు. స్నాప్ పోల్ అంటారు, ముందస్తు ఎన్నిక. మధ్యంతరం అంటేనో 2 ఏళ్ళ పైన అంటే 3 ఏళ్ళ 2018లో వచ్చే అవకాశం ఉందంటారా? ముందస్తు ఎన్నిక పోయే అవకాశాలు చాలా మెరుగున్నాయి. పోలేదనుకోండి, దీంట్లో సిట్టింగ్లో నేను అనుకుంటున్న ఇప్పుడున్న అంత 85 మంది చిల్లర అయినరు, మినిమం 30 మందిని కట్ చేస్తారు అతను, మినిమం 30. లేకపోతే అతను అధికారం రావడం అనేది అంత ఈజీ కాదు. సిట్టింగ్ ఇస్తే అంత ఈజీ కాదు. మినిమం 30 అంటే నేను చెప్తున్నాను, ఇది కావాలని కరెక్ట్ కావాలని లేదు. మళ్ళీ ట్రెండ్ మారొచ్చు. ఈ 2 ఏళ్ళలో ఆ ఎమ్మెల్యేల ప్రవర్తన, వాళ్ళ కరప్షన్ తక్కువ చేసుకునడము, వాళ్ళు సంపాదించిన డబ్బు ప్రజల్లో ఖర్చు పెట్టడము, సోషల్ యాక్టివిటీ చేయడము, కుల సంఘాలకు ఎంకరేజ్ చేయడం, అట్లా ఏమైనా ఈ మే చేంజ్. అలాగే కాంగ్రెస్ కొంత ముందస్తు డిక్లేర్ చేస్తూ ఉంటుంది. ఆ కాంగ్రెస్ అక్కడ ఉండే నాయకుడు కొన్ని తప్పులు చేసి అతను ఏదన్నా దుర్తుకోబోతుంది, దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఒక ఉల్లిగడ్డలతోటే ఢిల్లీ పోయింది అంటున్నారు. ఒక చిన్నది టర్నప్ ఇఫ్స్ అండ్ బట్స్ అనేది ఎప్పుడు ఉంటాయి. బట్ ఉన్న దాంట్లో బాగా అది ఈ నోస్, అతని దగ్గర సర్వేలు ఉన్నాయి, దాంట్లో ఏం అనుమానం లేదు. పైకి చెప్పే సర్వేలు వేరు, ఇప్పుడు చెప్పే సర్వేలు. అట్లే చంద్రబాబు దగ్గర సర్వేలు ఉన్నాయి. చంద్రబాబుకు ప్రభుత్వం కష్టమనే సర్వేలు కూడా ఉన్నాయి. ఈరోజు బీజేపీ వాళ్ళు చేయించింది అంటే అమిత్ షా, అంటే నేనేమి చొరి చూడలే, ఇది ఒక రాజకీయ మనము అవగాహనతో చెప్పేది. బీజేపీ జగన్తో ఎందుకు సాఫ్ట్ ఉందండి? జగన్ చిత్తుగోడిపోయేటట్టుంటే ఆయనకు 25-30 రాకపోతే జగన్తో ఎందుకు బీజేపీ వాళ్ళు పిచ్చోళ్ళు ఏంటి? నువ్వు చంద్రబాబే ఒకటి తెలుగుపరుడా రాజకీయాల్లో? అంటే ఆయనలో అంతకంటే తల్ల బండిన వాళ్ళు అక్కడ ఇప్పుడు మేధావులు అక్కడ ఉన్నారు. అక్కడ జగన్కి ఏదైతుందో ఎడ్జ్ ఉంటుంది. ఉన్నప్పుడు జగన్ మనం మంచిగా చేసుకుంటేనే రేపు సెక్యులర్, రేపు ఏదన్నా సెట్ బ్యాక్ అయినా సెక్యులర్ ఫోర్సెస్ అనే వర్డ్ మాట్లాడకుండా అతను ఎలక్షన్ పోతాడు. ఎలక్షన్ అయినాక ఆల్రెడీ ప్రెసిడెంట్ కంటే ముందే చెప్పుంటాడు అతను, ఐఎమ్ విత్ యూ, రేపు రాబోయే రోజుల్లో మీకు నేను ఖచ్చితంగా మీ ప్రభుత్వానికి మద్దతు పలుకుతా వచ్చే ఎన్నికల తర్వాత అని చెప్పి ఉంటాడు అతను. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. లేకపోతే ఇంత సాఫ్ట్ ఉండే సమస్య లేదు. ఇక్కడ ఉండే బీజేపీ నాయకులకు కూడా ఏదైతుందో అటువంటి ఇండికేషన్ లేకపోతుంటే వాళ్ళ పద్ధతిలో జగన్కు ఫరగా మాట్లాడరు, హార్డ్ క్రిటిసైజ్ చేసిన వాళ్ళు. తో ఆ సర్వేలు చంద్రబాబు కూడా ఉన్నాయి. ఎవరు ఓడిపోతారు, ఎవరు ఈ నోస్, ఆయనకు తెలుసు, తెలియదని కాదు. కానీ ఆయనకు ఎందుకు బయట పెడతాడు? ఆయనకు నమ్మకస్తుడైన ఇప్పుడు కొడుకే. నేను అనుకుంటున్న సుజన నారాయణ లాంటి వాళ్ళకు కూడా ఆయన చేయించే సర్వేలు అంతుపట్టాయి. వాళ్ళిద్దరే చూసుకోవాలి అంతే, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే.